వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఇన్ మేజర్. ఇది మన స్ట్రాడల్ సిరీస్లో part-7. ఇందులో మనం ఏం చేస్తాం అంటే ఒక రోలింగ్ స్ట్రాడల్ వేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రాడల్ వేస్తాం. ఇది ఇక్కడ 9:20కి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుంటే ఇక్కడ 43,500 దగ్గర ఒక స్ట్రాడల్ వేస్తాం. వేసి ఏం చేస్తాం అంటే మనం ఇంత ముందులాగానే అటు 200 పాయింట్స్ ఇటు ఒక 200 పాయింట్స్ లైన్స్ గీసుకుంటాం. ఈ 200 పాయింట్స్లో 600 గీసాను, 700, 200 అనేది మనం బేసిక్గా చెప్పుకుంటాం కాబట్టి అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా మీరు బెటర్గా ఏదైనా ఉంటే వాడుకోవచ్చు. ఇక్కడ ఒక స్ట్రాడల్ తీసుకొని ఇటు 200 పాయింట్ పైన అటు 200 పాయింట్ పైన స్ట్రాడల్ని రోల్ చేస్తాం. రోల్ మీన్స్ ఇక్కడ 500 స్ట్రాడల్ తీసేసి ఇక్కడ 700 స్ట్రాడల్ వేస్తాం. ఇది మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకుందే. ఫస్ట్ వీడియో అంటే ఇక్కడ రోలింగ్ స్ట్రాడల్ చెప్పుకున్నాం కదా, ఆ రోలింగ్ స్ట్రాడల్లో చెప్పుకున్నది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏం చేస్తామంటే రోలింగ్ స్ట్రాడల్ని ఇది కొంచెం అడ్వాన్స్ ఉంటుంది, డైరెక్షన్ కూడా క్యాప్చర్ అయ్యింది. రోలింగ్ స్ట్రాడల్స్ అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్ క్యాప్చర్ చేస్తాయి, కొంత డైరెక్షన్ స్లోగా వెళ్తున్న డైరెక్షన్ క్యాప్చర్ చేస్తాయి. కానీ ఇది అగ్రెసివ్ డైరెక్షన్ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇట్లా అగ్రెసివ్గా వెళ్తుంటే ఏం చేయాలి అంటే మన ఫస్ట్ స్ట్రాడల్ ఉంటుంది కదా, ఈ స్ట్రాడల్లో సిఈపిఈ ఉంటాయి కదా, అప్ సైడ్ వెళ్ళింది, సిఈ పెరుగుతుంది, పిఈ పడుతుంది, పిఈలో ప్రాఫిట్ వస్తుంది, సిఈలో లాస్ వస్తుంది. ఇలాంటప్పుడు ఏదైతే లాస్ వస్తుందో దాన్ని క్లోజ్ చేసి ప్రాఫిట్ వస్తుంది దాన్ని ఉంచుకుంటాం. అంటే పిఈ ఉంది కదా, 43,500 పిఈ ఉంచి ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు 43,700 స్ట్రాడల్ వేస్తాం. మళ్ళీ ఈ స్ట్రాడలే ఇక్కడ ఒక పిఈ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏమైంది, 2 పిఈలు ఒక సిఈ ఉంటుంది. మీకు సింపుల్గా వేసి చూపిస్తాను. ఇక్కడ ఒక స్ట్రాడల్ తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇదేంది 43,800 స్ట్రాడల్. మార్కెట్ నెక్స్ట్ 44,000కి వెళ్ళింది అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ సిఈ లాస్లో ఉంటుంది కదా, దీన్ని క్లోజ్ చేస్తాం. దీన్ని క్లోజ్ చేసి 44,000కి వెళ్ళింది అనుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ ఒక స్ట్రాడల్ తీసుకుంటాం. అంటే ఒక సిఈని సెల్ చేస్తాం, ఒక పిఈని సెల్ చేస్తాం. దీనివల్ల ఏమైందంటే మన అప్ సైడ్ అనేది బ్రేక్ ఈవెన్ కొంత ఎక్స్పాండ్ అవుద్ది. అంటే పైకి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది. పైకి వెళ్తున్నప్పుడు 2 పిఈలు ఉన్నాయి, ఒకటే సిఈ ఉంది కదా, సిఈలో పోయే లాస్ కంటే పిఈలలో వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉండి డైరెక్షన్ క్యాప్చర్ అవుతుంది. ప్లస్ ఈ స్ట్రాడల్ ఇక్కడ ఉన్నంతసేపు ప్రాఫిట్ ఇస్తుంటుంది. ఇలా నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. సపోజ్ ఇది ఒక 200 వెళ్ళింది, నెక్స్ట్ ఇది 700 కదా, నెక్స్ట్ 900కి, ఈ 900 పైన ఇంకో స్ట్రాడల్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మీ క్యాపిటల్ని బట్టి, యాక్చువల్గా అయితే దీనికి 2x అవసరం క్యాపిటల్, ఒక స్ట్రాడల్ తీసుకోవడానికి అవసరం, ఎక్స్ట్రా ఒక పిఈ క్యారీ చేయాలి. చూడండి 3,25,000 చూపిస్తుంది, అరౌండ్ 4 lakhs అని అవసరం పడుతుంది నేకుడుగా అయితే. అవి ఎడ్జెస్ పెట్టుకుంటే మాత్రం ఓ 2 lakhs అలా 2.5 అలా అవసరం పడుద్ది. ఇప్పుడు మీ దగ్గర ఇంకెక్కువ క్యాపిటల్ ఉందనుకోండి, సపోజ్ ఇంకెక్కువ ఉంటే ఈ పిఈతో పాటు ఇక్కడ పిఈ కూడా వచ్చేసుకొని ఇక్కడ ఒక స్ట్రాడల్ తీసుకుంటాం. 2 పిఈలు ఇంకో స్ట్రాడల్ ఉంది, అంటే మొత్తం 3 పిఈలు ఒక సిఈ ఉంది. ఇలా డైరెక్షన్ వెళ్తే ఇంకా ప్రాఫిట్ ఉంటుంది, రివర్స్ వస్తే లాస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ 2 కంటే ఎక్కువ వెళ్ళకండి, 2, 3 అలా ఎక్కువ క్యారీ చేయాలని చూడొద్దు. నేను సింపుల్గా ఈ స్ట్రాటజీని రోలింగ్ స్ట్రాడల్ విత్ 1 బ్యాక్లాగ్ ఆర్ 2 బ్యాక్లాగ్స్ అని పెట్టుకుంటాను. మనం ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ఒక బ్యాక్లాగ్ ఉంటుంది కదా మనకి, అలాగే దీన్ని కూడా బ్యాక్లాగ్ అని పిలుస్తాను సింపుల్గా. నా స్ట్రాటజీలో కూడా ఇది అట్లే చేశాను. దీన్ని మనం ఆల్గా కూడా డిజైన్ చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. కాబట్టి మీ క్యాపిటల్ని బట్టి మీరు డిసైడ్ కండి, 1 వేయాలా 2 వేయాలా ఎక్స్ట్రా లెగ్స్ అనేది. అదొకటి అయిపోయింది. ఇలా డైరెక్షన్లో వెళ్తుంది, స్ట్రాడల్ రోల్ చేస్తున్నారు, పాత అలాగే ఉంచుతున్నారు పిఈలు, అలా అయిపోయింది. కానీ రివర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి, వెరీ సింపుల్ అండి. దీనికి ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు స్ట్రాటజీలో రూల్స్ చాలా డిస్క్రిషనరీగా ఉంటాయి, అంటే మాన్యువల్గా మనకు నచ్చినట్టు ఉంటుంది అది. అంటే ట్రెండ్ మనం డిసైడ్ చేయాలి, రివర్సల్ మనం డిసైడ్ చేయాలి,
టైం ఫ్రేము ఏదైనా అది మనకు నచ్చినట్టు చేసుకున్నాం. పాత స్ట్రాటజీలో అందుకే అంత లెంత్ వచ్చింది. ఈ స్ట్రాటజీకి ఫిక్స్డ్ రూల్స్. సింపుల్గా 500 స్ట్రాడిల్ 700కి వెళ్తే 200 పాయింట్స్ అనుకున్నాం కాబట్టి 500లో ఒక పిఈ ఉంచి 700 స్ట్రాడిల్ తీసుకుంటాం. నెక్స్ట్ 900 స్ట్రాడిల్కి వెళ్తే 900 స్ట్రాడిల్ తీసుకొని 700 పిఈ ఉంచుతాం. ఈ పిఈని కూడా క్లోజ్ చేస్తాం ఒకటే బ్యాగ్ లాగా అనుకున్నప్పుడు. ఇట్లా డైరెక్షన్ ఎట్లా వెళ్తున్నా వెనకాల ఒక బ్యాక్ లాగా పెట్టుకుంటూ దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వస్తుంటాం. ఇన్ కేస్ రివర్సల్ వస్తే ఈ 900 నుంచి ఇక్కడికి వస్తే అప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఇది ఇట్లా అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక పిఈ ఇక్కడ స్టాడిల్ ఉంది. మళ్ళీ రివర్స్ అయినప్పుడు ఏమైంది అంటే ఈ స్టాడిల్ ఓపెన్ అయింది, మళ్ళీ 700 స్టాడిల్ ఓపెన్ అయింది. అంటే ఈ పిఈ ఆల్రెడీ మనకు ఉంది. ఇక్కడ సిఈ తీసుకుంటాం. దీంట్లో దీని లాస్ట్ లెగ్ ఏముంటుంది, పిఈ ఉంటుంది. దాన్ని తీసేసి దీన్ని సిఈ ఉంచుకుంటాం. ఇప్పుడు మన దగ్గర ఏముంటాయి, 2 సిఈలు ఒక పిఈ ఉంటుంది. అగైన్ మళ్ళీ ఇట్లా కిందికి వస్తుంది అనుకోండి, ఈ 500 స్టాడిల్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే 500 స్టాడిల్ తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ 700 స్టాడిల్ ఉంది కదా, ఆ స్టాడిల్లో పిఈ తీసేసి సిఈ ఉంచుతాం. ప్లస్ ఈ 900 సిఈ కూడా మన దగ్గర ఉంది కదా, ఆ సిఈని క్లోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 43,500 స్టాడిల్ ఉంటుంది, 43,700ది ఒక సిఈ ఎక్స్ట్రా ఉంటుంది ఈ డౌన్ ట్రెండ్ కాబట్టి. ఇలా 200 పాయింట్స్కి ఒకసారి మనం మార్చుకుంటూ వెళ్తాం. మనం ఎక్కడుంటే మార్కెట్ ఎక్కడుంటే అక్కడ మనకు స్ట్రాడిల్ ఉంటుంది, దాని వెనకాల లెగ్ ఒకటి ఉంటుంది. అంటే అప్ డైరెక్షన్లో వెళ్తే ఒక పిఈ ఉంటుంది ఎక్స్ట్రా, డౌన్ డైరెక్షన్లో వస్తే ఒక సిఈ ఉంటుంది ఎక్స్ట్రా. ఇట్లా సింపుల్గా వెళ్ళేటప్పుడు తీసుకోవడం అలాగే, రివర్స్ వస్తున్నప్పుడు క్లోజ్ చేయడం కూడా అలాగే. ఇట్లా మనం దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు బ్రేక్ ఇవ్వండి. దీంట్లో లాస్ సందర్భం లాస్ ఎప్పుడు వస్తుంది అంటే షార్ప్గా అప్ సైడ్ వెళ్ళి మనం అడ్జస్ట్మెంట్ చేయగానే మళ్ళీ షార్ప్ కిందికి వచ్చింది అనుకోండి. సపోజ్ ఇలా వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేయగానే ఇలా షార్ప్ కిందికి వస్తే అప్పుడు లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే మనం బుక్ చేయడం కూడా చాలా షార్ప్గా ఉండాలి. ప్రతిసారి ఈ 200 పాయింట్లైనా అంటే అలా కుదరదు. దీంట్లో ఇంకా ఏముంటుందంటే ప్రీమియంను బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ పెద్ద పెద్ద ప్రీమియం ఉన్నాయి, అటు 500 ఇటు 500 ఉంది. అప్పుడు మనం యాక్చువల్గా 200 పాయింట్స్కి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, 300 400 అలా తీసుకోవచ్చు. లేదు చిన్న ప్రీమియం ఉన్నాయి, సమ్ టైమ్స్ 100 150 పాయింట్స్ తర్వాత కూడా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అవి మీరే డిసైడ్ కావాలి ఎంతకు చేయాలి, ఎప్పుడు చేయాలని. నేను మాత్రం 200 ప్రిఫర్ చేస్తాను ఫిక్స్డ్గా అయితే. లేదు అంటే సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేస్తే హై ప్రీమియమ్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, లో ప్రీమియమ్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు, దాన్ని బట్టి ఎంత దూరానికి అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. దీన్ని నేను ఒక 2 years బ్యాక్ వాడానండి, కానీ నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇందులో ఏమైందంటే మార్నింగ్ 0.5 ప్రాఫిట్ ఈజీగా వచ్చేది. కానీ ఏదైనా డైరెక్షన్ దొరికినప్పుడు ఆ అడ్జస్ట్మెంట్లలో వాటిల్లో కొంచెం చిన్న పొరపాటు జరిగినా మొత్తం పోయేది. అడ్జస్ట్మెంట్ చేయగానే రివర్స్ రావడం, దీనికంటే కూడా ప్రీవియస్గా చెప్పిన స్ట్రాటజీ నాకు బాగా వర్క్ అయింది. అది థీమ్ ఒకటే ఉంటుంది. దాంట్లోనేమో సిఈపిఈ తీసేయకుండా అటు ఇటు సెల్ చేసుకుంటూ వస్తుంటాం. దీంట్లో ఏకంగా స్ట్రాటజీ తీసేస్తుంటాం. అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ పాత స్ట్రాటజీలోనే ఒకటి మిగిలి ఉంటుంది, అదే అడ్జస్ట్మెంట్ కిందకి వస్తుంది. కొంత చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్సే నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేను దీన్ని యూజ్ చేయడం ఆపేశాను 2 years బ్యాక్ అరౌండ్. కాకపోతే దీనికి ఫిక్స్డ్ రూల్స్ ఉండేది. ఆల్గో ఉంది నా దగ్గర, దీనికి ఆల్గో ద్వారానే వెళ్ళేవాడిని. కానీ ఇక ఎంటీఎం స్వింగ్స్ బాగుంటాయి దీంట్లో. కిందికి వస్తుంటే సడన్గా ఎంటీఎం పెరిగిపోవడం అట్లా ఉంటాయి. అవన్నీ ఉండడం వల్ల నాకైతే కంఫర్ట్గా అనిపించక ఈ స్ట్రాటజీని నేను క్విట్ చేశాను. కానీ దీని బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ కానీ ఏది కానీ బాగుంటాయి, మంచి రిటర్న్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేసి కూడా చూశాను. ఎవరైనా కంఫర్ట్ ఫీల్ అయితే వాడుకోండి. దీన్ని చేసి కూడా మంచి ప్రాఫిట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక రూల్ యాడ్ చేయాలి, నాకు కిందికి వస్తుంటే పెద్ద లాస్ రావద్దు అంటే ఏం చేయాలంటే ఈ పిఈ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ 500 స్టాడిల్ ఉంది, 700కి వెళ్ళింది. 500 స్టాడిల్లో సిఈ తీసేసినాం, పిఈ ఉంది. 700 కంప్లీట్ స్టాడిల్ ఉంది, అంటే 700 సిఈ పిఈ ఉండి 500 పిఈ ఉంది. ఈ పిఈని ట్రయల్ చేస్తుంటారు.
ట్రయల్ రకరకాలు చేయొచ్చండి. ట్రయలింగ్స్ కొంతమంది పాయింట్ టు పాయింట్ చేస్తుంటారు, కొంతమంది ఓ 5 పాయింట్స్ పెరిగితే 5 పాయింట్స్ ట్రయలింగ్ స్టాప్ లాస్ ముందుకు తీసుకొస్తుంటారు, అది పాయింట్ వైజ్ ట్రయలింగ్. కొంతమంది పర్సంటేజ్ వైజ్ చేస్తుంటారు, అది కూడా సేమ్ ఉంటుంది. కొంతమంది చార్ట్ వైజ్ చేస్తుంటారు, చార్ట్లో ఒక 9 EMI 5 EMI అలా పెట్టుకుంటారు ఆ ప్రీమియంది. దాని కిందికి వస్తే క్లోజ్ చేద్దామని అట్లా ట్రయల్ చేస్తుంటారు. అట్లా మీ ఇష్టం. ట్రయలింగ్ అనేది చాలా మెథడ్స్లు చేయొచ్చు, లేదు కొంతమంది లెవెల్ బేస్డ్ ట్రయలింగ్స్ చేస్తుంటారు. చాలా విధానాలు ఉంటాయండి ట్రయల్ చేయడానికి. మీకు నచ్చినట్టు ట్రయల్ చేస్తూ రండి, అప్పుడు ఆ లెగ్లో ఉన్న ప్రాఫిట్ పోదు. కిందికి వస్తుంటే కిందికి వాళ్ళ పడ్డా మీ ప్రాఫిట్ తగ్గదు, కొంచెం బెటర్గా ఉంటుంది. అట్లా కూడా ఇవన్నీ ట్రై చేసి చూశానండి, నాకైతే కంఫర్ట్ ఫీల్ అనిపించక నేను క్విట్ చేశాను ఈ స్ట్రాటజీని. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే, నేను స్ట్రాటజీ చెప్పినంత మాత్రాన అది యూజ్ చేస్తాను కాదు, అన్ని స్ట్రాటజీలు కవర్ చేయాలనేది నా ఉద్దేశం. స్ట్రాటజీలో ఉన్న ప్రతి స్ట్రాటజీ మీకు తెలుస్తుంది. తెలుగులో ఎక్కడ లేని స్ట్రాటజీలు చెప్తా. స్ట్రాటజీ గురించి అసలు కంప్లీట్గా, అసలు స్ట్రాటజీలే కాదు, స్ట్రాంగిల్ అయినా ఏది వెళ్ళినా చెప్తా. కొంచెం టైం లేక వీడియోలు చేయలేకపోతున్నాను, అంతేగాని టైం చూసుకొని వీలైనప్పుడు 1-4 వీడియోలు చేస్తాను. కొంచెం గ్యాప్ తీసుకొని రిలీజ్ చేస్తుంటా, వాటిని చూడండి. ఇలా ట్రయల్ చేయడం వల్ల కొంత ప్రాఫిట్లను కాపాడుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ ఫార్ములా మనం ఎప్పుడు చెప్పేదే, సిమ్యులేట్ చేయండి, డేటా రాసుకోండి, 1 year 2 years 3 years రాసుకోండి. ఇలా ట్రయల్ చేస్తూ చూడండి, చేయకుండా చూడండి, ఏది బెటర్ కనిపిస్తుందో చూసి వాడండి. అలాగని ఈ స్ట్రాటజీ చేసినంత మాత్రం నష్టాలు ఉండవని ఏమి ఉండదు, ప్రాఫిట్లోనే ఉంది ఈ స్ట్రాటజీ, మంచి రిటర్న్సే ఇస్తుంది. కానీ MTM స్వింగ్స్ నా సైకాలజీకి మ్యాచ్ అవ్వలేదు, కొంత నాకు ఇబ్బంది అనిపించింది, అందువల్ల నేను యూజ్ చేయట్లేను అంతే. నేను ఓన్లీ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ కదండి, అది నాకు సూట్ అయితేనే వాడతాను. మీరు కూడా మీకు సూట్ అయ్యే వాడండి. మీకు బాగా కొత్తగా అనిపించి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నా, ఎక్కువ లాసులు వస్తున్నా కంగారు పడిపోయే స్ట్రాటజీలు వాడకండి. మీకు కంఫర్ట్ ఉండాలి, దాని తగ్గంత క్యాపిటల్ పెట్టుకోండి. దీనికి పర్ డే లాస్ కంపల్సరీ పెట్టుకోండి. పర్ డే 1000 వస్తున్నా 2000 వస్తున్నా ఎగ్జిట్ అయిపోండి. ప్రాఫిట్కి పెద్ద టార్గెట్లు అవసరం లేదు, పెట్టుకోండి, మీ ఇష్టం అది. అలా ఎంత వస్తే అంత తీసుకోండి ప్రాఫిట్లు అయితే, లాస్ట్కి మాత్రం లిమిట్ ఖచ్చితంగా పెట్టుకోండి. అలా ఈ స్ట్రాటజీని చేయొచ్చు. ఈ స్ట్రాటజీ పేరు రోలింగ్ స్ట్రాడిల్ విత్ 1 బ్యాక్లాగ్ ఆర్ 2 బ్యాక్లాగ్స్, మీ ఇష్టం. 3-4 కూడా తీసుకోవచ్చు, అట్లా కూడా ట్రై చేసి చూడండి. చేస్తా అంటే నేనైతే 2కి మించి ఎప్పుడు వెళ్ళలేదు, 1-2 మ్యాక్స్ అంతే. నా ఆల్గోల్ అయితే 1 ఉండేది, 2-4 కొంచెం ఇబ్బంది అనిపిస్తే 1కి షిఫ్ట్ అయ్యాను. 1 తర్వాత కొద్ది రోజుల తర్వాత స్ట్రాటజీ క్లోజ్ చేశాను. అట్లనే బ్యాడ్ ఏం కాదు, యూజ్ చేసి చేయండి. మళ్ళీ ఒక్కసారి దీని మొత్తం చెప్పేసి క్లోజ్ చేస్తాను. 43,500 స్ట్రాటజీ వేసినాం అనుకోండి, దానికి 200 పాయింట్స్ పైన 200 పాయింట్స్ కింద లైన్స్ గీసుకోండి. ఈ లైన్స్ పైన ఒక 5 minutes క్యాండిల్ క్లోజ్ అయితే, నేనైతే 5 minutes క్యాండిల్ చూస్తానండి. 5 minutes క్యాండిల్ ఇంకా క్లోజ్ అయితే ఈ పాత స్ట్రాటజీ ఉంది కదా, దీంట్లో నుంచి లాస్ ఉన్న లెగ్ని తీసేసి, అంటే క్లోజ్ చేసి, ప్రాఫిట్ ఉన్న లెగ్ని అలాగే ఉంచి ఇంకొక స్ట్రాటజీ వేసుకోండి. ఇక్కడ మొత్తం 3 ఉంటాయి. మార్కెట్ అలాగే పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఒక స్ట్రాటజీ తీసుకొని ఇక్కడున్న పీఈని క్లోజ్ చేసి ఇక్కడున్న పీఈని ఉంచుకోండి, ఇక్కడున్న సిఈని క్లోజ్ చేయండి. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఒక స్ట్రాటజీ ఎక్స్ట్రా పీఈ ఉంటుంది. ఇన్ కేస్ రివర్సల్ వస్తుంటే కూడా సేమ్, ఎక్కడికి వచ్చామో దాని స్ట్రాటజీ తీసుకోండి. పాత దాంట్లో లాస్ ఉన్న లెగ్ తీసేసి ప్రాఫిట్ ఉన్న లెగ్ ఉంచండి, అంటే పీఈ లాస్లో ఉంటుంది, సిఈ ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ సిఈ ఉంటుంది, ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆల్రెడీ మనకు పీఈ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకో సిఈ తీసుకుంటే ఇది స్ట్రాటజీ అయిపోద్ది. ఇక్కడ ఒక సిఈ ఉంటుంది, అంటే 43,700 సిఈ పీఈ ఉంటుంది, 43,900 సిఈ ఉంటుంది. ఇలా ఇంకా కిందికి వస్తుంటే సేమ్ అంతే. ఈ 500 స్ట్రాటజీని మళ్ళీ తీసుకోండి, ఇందులో ఒక లెగ్ ఉంచండి, అది సిఈ ఉంచండి. తిరిగి ఒకవేళ పైకి వెళ్తే కూడా సేమ్ ఇదే. ఇలా మీ మ్యాక్స్ లాస్ హిట్ అయినంత వరకు చేస్తూ ఉండండి. ఆ రోజు సాయంత్రం కల్లా ప్రాఫిట్లోకి వచ్చేస్తారు. చాలా బాగా వర్క్ అవుద్ది. మీరు ఊహించినంత ప్రాఫిట్స్ కూడా వస్తాయి దీంతో. అప్పుడప్పుడు డైరెక్షన్ దొరికినప్పుడు, స్లోగా డైరెక్షన్ వెళ్తున్నప్పుడు చాలా బాగుంటాయి ప్రాఫిట్స్. కాకపోతే MTM స్వింగ్లు వచ్చిన ప్రాఫిట్లు పడిపోవడం కూడా అంతే స్పీడ్ ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆల్గోస్ అయితే బెటర్, అవి బాగా మేనేజ్ చేస్తాయి. మనం మాన్యువల్ ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఒక్క నిమిషం చూడకపోయినా పని అయిపోద్ది. అట్లా ఇది సిమిలర్ ఆఫ్ లాస్ట్ స్ట్రాటజీ, కాకపోతే ఇది ఒక వేరియంట్ రోలింగ్ స్ట్రాడిల్లో మోస్ట్ ఇంతే అండి. సింపుల్ రోలింగ్ స్ట్రాడిల్, లేకపోతే ఇలాంటి బ్యాక్లాగ్ రోలింగ్ స్ట్రాడిల్స్, ఈ రెండే. మీకు ఏది నచ్చితే అది వాడండి. నెక్స్ట్ వేరే స్ట్రాటజీ చెప్తాను, అది రోలింగ్ కాకుండా. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.